అన్నా నమస్తే అన్నా. అన్నా నేనే అన్నా కిరణ్ కుమారు. ఇంతకీ ఏమిట్లు మీరు? ఇంతకీ మీరు ఏమిట్లు? కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఓకే ఓకే వస్తుంది వస్తుంది వస్తుంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హౌస్ ఓజీ గోనా బి? Mad Max, Mad Square. Okay. OG will change. It will definitely change the phase of Telugu cinema. 5 లక్షల రూపాయలకు నైజాం ఓజీ ఫస్ట్ టికెట్ ను, నైజాం ఓజీ ఫస్ట్ ఫ్యాన్ షో టికెట్ ను 5 లక్షల రూపాయలకు టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా. నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. ఏమండి చిన్న హీరో గారు, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేమో అందరికంటే చిన్న హీరో అని చెప్పుకుంటారు, ఆయన నాకంటే పెద్ద హీరో. కానీ మీరు క్రియేట్ చేసే రికార్డ్స్ యొక్క రీసౌండ్ ఏదైతే ఉందో అది టోటల్ గా ఇండియా వైడ్ గా అయితే వినపడుతుంది. గాయస్ ఓజీ మూవీ అయితే నార్త్ అమెరికాలో ప్రీసేల్స్ తోనే 1 మిలియన్ మార్క్ అయితే కొట్టేసింది. ఇప్పుడు నార్త్ అమెరికాలో ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్ అనుకున్న మూవీస్ లో ఇప్పుడు ఓజీ అయితే టాప్ ప్లేస్ లో అయితే ఉంది. అయినా ఈ మూవీ ప్రీమియర్ పడడానికి ఇంకా 20 days టైం ఉంది. ఆ టైంలో ఈ మూవీ ఎన్ని రికార్డు బదులు పడుతుందో చూడాలి మరి. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. ఆహా, అసలు మామూలుగా అడుగుతున్నాను, మీకు ఏమన్నా న్యాయంగా ఉందా? అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు. ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా ఆహా, అసలు మామూలుగా అడుగుతున్నాను, మీకు ఏమన్నా న్యాయంగా ఉందా? ఆహా, అసలు మామూలుగా అడుగుతున్నాను, మీ గురించి మీకు తెలుస్తుందా? అసలు మీరు క్రియేట్ చేసే సునామీ ఏ రేంజ్ లో ఉందో తెలుసా? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. కెనడాలో ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి జన్లారా. ఏమైందంటే ఆ సైట్ అయితే క్రాష్ అయిపోయింది. ఇంకోటి, రీసెంట్ గా ఓజీ సినిమాకి సంబంధించిన మెర్చండైజ్ అయితే తయారు చేసి వాళ్ళైతే పెట్టారు, ఆ సైట్ క్రాష్ అయిపోయింది. పక్కన పెట్టండి, ఇంకా ఏం జరిగిందంటే యూకేలో ఈ ఓజీ సినిమాకి సంబంధించిన ఫ్యాన్ షో అయితే ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేయగానే ఫ్యాన్స్ అందరూ ఏదో దండయాత్ర చేసినట్టయితే ఆ సైట్ మీద అయితే పడ్డారు, ఆ సైట్ కూడా క్రాష్ అయిపోయింది. ఇదండి చిన్న హీరో గారు, మీరు ఇండియాలో కాకుండా బయట దేశాలలో క్రియేట్ చేస్తున్న సునామీ. ఆయన మనసు పెడితే కలెక్షన్ అయినా ఎలక్షన్ అయినా అలా కొడతారు. ఈ చిన్న హీరో నటించిన ఓజీ సినిమా ఏదైతే ఉందో మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సినిమా అందుకోలేని రికార్డ్స్ అయితే ఈ చిన్న హీరో యొక్క సినిమా అయితే క్రియేట్ చేసింది. ఏంటి, సినిమా రిలీజ్ అవడానికి 21 రోజుల ముందే యుఎస్ఏ ప్రీసేల్స్ లో 1 మిలియన్ దాటిన మొట్టమొదటి భారతీయ చలన చిత్రంగా ఓజీ సినిమా అయితే కొత్త అధ్యాయం అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు నడవండ్రా, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పట్టుకుంటే ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది అనుకుంటా. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. 34,000కు పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. కుర్రాళ్ళు అలా ఉంటది, కరెక్ట్ సినిమా పడితే అలా ఉంటది. పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం, ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి.
కాబట్టి జనులారా అందరికీ చెప్పేది ఏంటంటే చిన్న హీరో అని చెప్పుకోవటం ఆయన గొప్పతనం, దాన్ని ట్రోల్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఇంకా మన తెలుగు రాష్ట్రాల యొక్క బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు రీసౌండ్ అంటే ఏంటో ఈ ఓజీ సినిమా అయితే చూపిస్తే మామూలుగా ఉండదు ఊపు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.